సార్ మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన పుట్టే బిడ్డకి అవయవాల లోపాలు లేకుండా ఏమన్నా ఇంజెక్షన్స్ ఉంటాయా సార్? చాలామంది మేనరికం పెళ్లి చేసుకున్న దంపతులు రైజ్ చేసే కామన్ క్వశ్చన్, అవయవాల లోపాలు రాకుండా ఏమైనా ఇంజెక్షన్స్ ఉన్నాయని అడుగుతారు. ఈ అవయవాల లోపాలు అనేది జెనెటికల్గా అనమాట, అంటే జెనెటిక్గానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇంజెక్షన్ ద్వారా దాన్ని మనం ఎలా మార్పులు చేయలేము. ఈ మేనరికం పెళ్లి చేసుకున్న వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత రిపీటెడ్గా ఏమన్నా అబార్షన్లు అవుతున్నా కానీ మనం అప్పుడు జెనెటిక్ వర్కప్ చేసుకోవాలి. జెనెటిక్ వర్కప్ అంటే హస్బెండ్ది, వైఫ్ది వాళ్ళ జెనెటిక్ టెస్టులు చేసుకుని, జెనెటిక్ అనాలిసిస్ చేసుకుని వాళ్ళ జీన్స్లో ఏమన్నా మ్యుటేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే మార్పులు ఏమైనా ఉన్నాయా, అది ఇన్హెరిటెన్స్ అంటే పిల్లలకి ఎంత పర్సెంట్ సంక్రమిస్తుంది అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. అది మనం కౌన్సిలింగ్ తీసుకోవాలి, అది వర్కప్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఈ జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత 100% మనకు బిడ్డకి, పుట్టబోయే బిడ్డకి ఈ జబ్బు పలానా జబ్బు వస్తుందని తేలితే మనము ఐవీఎఫ్ పద్ధతి ద్వారా డోనార్ స్పర్మ్ కానీ డోనార్ ఊసైట్ తీసుకోవడం అలా చేసుకోవచ్చు. కాబట్టి ఈ మేనరిక పెళ్లి చేసుకునే వాళ్ళకి బిడ్డకి అవయవాల లోపాలు పుట్టుకుంటూ ఉండేదానికి ఎలాంటి మందులు, ఇంజెక్షన్స్ ఎలాంటివి ఏం లేవు. దీనికి ఓన్లీ మనం జెనెటిక్ టెస్టులు చేసి మనం డిసైడ్ చేయాలి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.